సూరయ్య అనే ఒక రైతు పొద్దుగాల ఇంటి నుంచి బయలుదేరి వాళ్ళ ఊరికి ఒక 30 కిలోమీటర్ల దూరాన ఉన్న ఒక సంతలోకి తన ఎద్దుల బండి పైన ధాన్యాన్ని తీసుకొని వెళ్తాడు. అలా ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి ఆ సంతలో అమ్ముతాడు. అలా డబ్బులు వచ్చినాక అదే పక్కన ఊర్లో వాళ్ళ చెల్లెలు ఉంటుంది. ఇంకా ఎలాగో ఇంత దూరం వచ్చాము కదా, చెల్లిని కలిసి వెళ్ళిపోదామని అనుకుంటాడు సూరయ్య. ఇంకా ఆ సంతలో ధాన్యాన్నంతా అమ్ముకున్న తర్వాత అటు నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరాన ఉన్న వాళ్ళ చెల్లి వాళ్ళ ఊర్లోకి వెళ్తాడు సూరయ్య. అలా వెళ్ళి ఇంకా వాళ్ళ చెల్లితో మాట్లాడుకుంటూ అక్కడే ఉంటాడు. ఇంకా వాళ్ళ బామర్దులు అందరు రావడంతో మాట్లాడుకుంటూ అక్కడే ఉన్నారు. ఎక్కడికి వచ్చినావన్నా అని చెల్లెలు అడిగితే, కొద్దిగా ధాన్యం ఉండే అమ్మా, అమ్ముకొని వచ్చిన. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, నేను కలిసిపోదామని వచ్చానులే ఒకసారి అని అంటాడు సూరయ్య. దానికి చెల్లెలు, గదేందన్నా గట్లా మాట్లాడతావు? ఈ చెల్లితానికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. నిన్ను చూడక ఎన్ని రోజులైందన్నా, నేనే వద్దాం అనుకున్నాను. బస్సులా సరిగా లేవు, ఎప్పుడో ఒక బస్సు వస్తుంది. నేను మీ బావ కలిసి ఎడ్ల బండి పైన వద్దాం అనుకున్నాం. ఇగో గీ లోపే నువ్వు వచ్చావన్నా, గీ రోజు రాత్రికి గీనే ఉండి పొద్దుగాల పోదువే అన్నా అని చెల్లెలు అంటుంది. గట్లనే చెల్లి, మీ వదినమ్మకు కూడా వచ్చేటప్పుడే చెప్పొచ్చా, ఒకవేళ పోతే మా చెల్లితానికి పోతా, నువ్వు ఇంట్లో గడియ పెట్టుకొని పిల్లలను చూసుకొని ఉండు అని చెప్పి వచ్చానమ్మా అని అంటూ ఉండగా వాళ్ళ బావ కూడా కలిసి, బావా అంతా ఓకేనా ఇంటి దగ్గర, చెల్లెళ్ళు పిల్లలందరూ బాగున్నారా అని అడుగుతాడు. అంతా బాగానే బావా అని ఇంకా సూరయ్య చెప్తూ అలా మాట్లాడుకుంటూ అందరూ ఉన్నారు. ఇంకా అలాగే పొద్దు పోతూ ఉంది. ఎద్దుల బండిని ఇంటి ముందర చెట్టు కాడ ఆపి ఆ ఎద్దులను చెట్టుకు కట్టేసి గడ్డి వేస్తారు. ఎడ్లు బాగున్నాయి బావా, ఎప్పుడు కొన్నావేంది అని సూరయ్య బావ అడుగుతాడు. 2 నెలలైందా బావా, మా ఊరు పక్కన ఉన్న సంతలోకి వెళ్ళి కొన్నాను. ఎడ్లు వ్యవసాయానికి బాగా పనికొస్తాయని తీసుకున్నాను, మంచిగా పనిపోతాయి బావా అని అంటూ ఉండగానే, బాగున్నాయి బావా ఎడ్లు, దిష్టి తగలగల అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా చీకటి పడుతుంది. ఇంకా బామర్దుల మర్యాదలు ఉంటాయి కాబట్టి ఇంకా సూరయ్య బావ వెళ్ళి 2 క్వార్టర్ సీసాలు తీసుకొని వస్తారు. ఇంకా అలా తీసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో నాటుకోడి చికెన్ వండుకొని ఇంకా మంచిగా పార్టీ చేసుకుంటారు. ఇంకా ఆ రోజు వాళ్ళ చెల్లెలతోటి ఇంకా అల్లుళ్ళతో ఆడుకుంటూ అలాగే సూరయ్య గడుపుతాడు. తెల్లవారుజాము అవుతుంది. ఆ రోజు ఇంటికి పోతానమ్మా అని తన అన్న అనగానే చెల్లెలు ఏడుస్తూ ఉంది. అన్న సాయంత్రంలో పోదులే అన్న, అప్పటి వరకు గీనే ఉండే, మళ్ళీ ఎప్పుడో నేను వచ్చేది నువ్వు వచ్చేది అని చెల్లెలు అలా అనగానే ఇంకా అన్నకు ఎంతగానో ప్రేమ ఉండి సరేనమ్మా అంటూ ఇంకా పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా సూరయ్య బావ కూడా అక్కడనే కూర్చొని ఇంకా అదోటి ఇదోటి ఆలోచనలు చేసుకుంటూ ఉన్నారు. ఆ రోజు కూడా మొత్తానికి సాయంత్రం అయ్యింది. కానీ ఆ రోజు అమావాస్య అని వాళ్ళకు తెలియదు, సూరయ్యకు తెలియదు. ఇంటికాడ భార్య పిల్లలు సూరయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా సూరయ్య సాయంత్రానికి 5 గంటలకు బయలుదేరుతానని చెల్లితో చెప్తాడు. ఎడ్లకు నీళ్లు తాపించి గడ్డి వేసుకొని ఇంకా సిపాయిలు పెట్టుకొని ఎడ్లని బండికి కట్టేసి ఇంకా బండిలోకి ఎక్కుతాడు సూరయ్య. అలా వెళ్తున్నప్పుడు మార్కెట్లో ధాన్యం అమ్ముకోగా వచ్చిన డబ్బులని చెల్లెలకి సగం ఇస్తాడు. చెల్లి ఖర్చులకు పెట్టుకో తల్లి అని చెల్లెలకి ప్రేమతో ఇచ్చి బండి ఎక్కుతాడు. అలా వాళ్ళ అన్న పోతూ ఉంటే సూరయ్య చెల్లెలు ఏడుస్తూ ఉంది. అమ్మ బాధపడకే, నేను వస్తుంటా పోతూ ఉంటా, బావ నువ్వు కూడా ఒకరోజు రండి అని చెల్లికి బావకు చెప్పి బండిని అల్లిస్తాడు సూరయ్య. ఇంకా సూరయ్య బండి మెల్లగా రోడ్డుపై నుంచి ఆ ఊరును దాటుకొని ఆ ధాన్యం అమ్మిన సంతదికు వెళ్తూ ఉంది. అప్పటికే సాయంత్రం బాగా అయ్యింది. సూరయ్య ఎప్పుడైనా సరే రాత్రివేళ సమయాన లాంతర్ని తీసుకొని వెళ్ళడం అలవాటు. తన బండిలో లాంతరు ఉంటుంది. ఇంకా వెళ్ళిపోయే ముందు ఆ సంతకు చేరుకుంటాడు. ఇంటి దగ్గర పిల్లలు ఏమన్నా తింటారేమో అనుకొని ఆ సంతలో దిగి పిల్లలకు కావలసినవి తీసుకుంటాడు. ఇంకా సంతోషంగా బండి ఎక్కి మళ్ళీ ఎడ్లని అల్లిస్తాడు. ఆ రోజు సూరయ్య ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇలా ఆలోచిస్తాడు. ఏంది నిన్న మొన్న లేంది ఈరోజు ఇంత చీకటి పడింది అని అనుకుంటూ ఇంకా బండిలోకి ఎక్కి లాంతర్ని వెలిగించి ఎడ్లను అల్లిస్తాడు. అలా ఒంటరిగా బండిపైన ఒక్కడే వెళ్తున్నాడు సూరయ్య. సూరయ్య బాగా ధైర్యవంతుడు. ఎలాంటి ప్రమాదానైనా సరే ఎదుర్కొనడంలో ముందు ఉంటాడు. అయితే ఆ సంత నుంచి ఊరికి వెళ్ళడానికి మరొక మార్గం ఉంటుంది. ఇంకా సూరయ్య అదే మార్గం మంచిదనుకొని ఆ సంత నుంచి బయలుదేరే ముందే అనుకుంటాడు. ఇంకా ఎడ్ల బండి ఆ నిండు చిక్కటి చీకట్లో ఆ రోడ్డు పైన దారిలో వెళ్తూ ఉంటాయి. సూరయ్య బండిలో కూర్చుంటాడు. మధ్యలో చిన్న చిన్న ఊర్లు ఎదురవుతూ ఉన్నాయి. అలా ఒక
2-3 గంటల తర్వాత సరిగా ఒక 15 కిలోమీటర్లు చేరుకుంటాడు. అప్పటికే సమయం 11:30 అవుతూ ఉంది. రోడ్లు బాగలేకపోవడంతో బండిని మెల్లగానే అల్లిస్తాడు. పైగా అమావాస్య చీకటి, దారంతా కటిక చీకటిలో ఉంది. ఆ లాంతర్ వెలుగులో మాత్రమే ఎడ్లు ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాయి. అలా వెళ్తూ వెళ్తూ సూరయ్య ఒక విలేజ్లోకి చేరుకుంటాడు. ఆ ఊర్లో అప్పటికే మంట పెట్టుకొని రోడ్డు పక్కన కొంతమంది పెద్ద మనుషులు కూర్చుంటారు. అప్పటికే అది చలికాలం. అలా సూరయ్య బండి రాగానే ఆ ఊరు పెద్ద మనుషులు, ఎవర్రా గీ రాత్రి వేళల్లో బండి పైన వస్తున్నారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమోరా మనకేం తెలుసు, ఏ ఊరేమో, కానీ ఈ దారి గురించి తెలియదా ఏంది అని ఆ రోడ్డు పక్కన మంట పెట్టుకొని కూర్చున్న పెద్ద మనుషులు అనుకుంటూ ఉంటారు. సరిగా బండి వాళ్ళ వైపు వస్తున్నాగానే వీళ్ళు లేచి వెళ్ళి బండిని ఆపుతారు. ఓ అయ్యా ఆపు ఆపు అని సూరయ్యని బండి ఆపమంటారు. ఏమైందయ్యా, ఎవరు మీరు అని సూరయ్య అడుగుతాడు. ఏం లేదు, గింతయాలలా చీకట్లో ఒక్కరిమే పోతున్నావేందే, తోడు ఎవరు లేరా అని మరొకసారి అంటారు. ఏం లేదప్పా, నిన్న సంతకు వెళ్ళి ధాన్యాన్ని నమ్ముకొని ఆ పక్కనే ఉన్న మా చెల్లి వాళ్ళ ఊరికి వెళ్ళి వచ్చేసరికి ఈరోజు సమయం పట్టిందయ్యా, అందుకే ఒంటరిగా వస్తున్నాను అని అంటాడు సూరయ్య. గా ముచ్చటంతా బాగానే ఉంది కానీ నువ్వు గీ చీకట్లకి రోడ్డు పోటీ పోవడం మంచిది కాదయ్యా, ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకో అని ఆ రోడ్డు పక్కన మంట పెట్టుకున్న పెద్ద మనుషులందరూ చెప్తూ ఉంటారు. అప్పుడు సూరయ్యకు ఏం అర్థం కాదు. ఎందుకయ్యా, ఎందుకట్లా అంటున్నారు అని అడుగుతాడు సూరయ్య. ఏం లేదు, ఒక 5 కిలోమీటర్లు చేరుకున్న తర్వాత ఒక అడవి ప్రాంతంలో వస్తుంది. అక్కడ రోడ్డు పైన దయ్యాలు తిరుగుతాయని చెప్పుకుంటారబ్బా, మా ఊరు వాళ్ళు కూడా భయపడతారు. నువ్వు ఈ రోడ్లో వెళ్ళడం మంచిది కాదు అని అనగానే సూరయ్య నవ్వుతాడు. ఏందయ్యా, చూస్తే పెద్ద మనుషులా ఉన్నారు, మీరు కూడా నాకు గట్లాంటి ముచ్చాట్లు చెప్తారేంది? గా దయ్యాల గియ్యాల గురించి నేను అస్సలు పట్టించుకోను. అసలు నాకు దయ్యం అంటేనే భయం ఉండదు. చిన్నపిల్లలకు చెప్తేనన్నా వాళ్ళు భయపడతారయ్యా, నేను భయపడను, నన్ను వెళ్ళనివ్వండి అని అంటాడు. దానికి ఆ ఊరు పెద్ద మనుషులు, ఓ అయ్యా, నీ పేరేందో మాకు తెలియదు కానీ జర జాగ్రత్తగా పో, ఎక్కడ మాత్రం బండి ఆపకు. బండి ఆపినావంటే నీ బండిలోకి ఆ దయ్యం ఎక్కుతుంది, తర్వాత చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది అని వాళ్ళు కాస్త హెచ్చరిస్తూనే మాట్లాడతారు. దానికి సూరయ్య, చూడంలే, దయ్యం వచ్చినప్పుడు నేను ఆ దయ్యంతో మాట్లాడతానులే అబ్బా, మీరైతే బండికి ఎదురు తప్పుకోండి అని ఇంకా వాళ్ళతో మాట్లాడి సూరయ్య రోడ్లో వెళ్తూ ఉంటాడు. అప్పుడు వెనుక నుంచి వీళ్ళందరూ, ఏంది వీడు మెంటలోలా ఉన్నాడు, చెప్తే అలాగే పోతున్నాడు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ సూరయ్య ఈ విషయాలు ఏవి తెలియకుండా ఆ దారిలోనే వెళ్తూ ఉన్నాడు. ఆ చుట్టుపక్కల మళ్ళా ఊర్లు కూడా లేవు. దూరంగా నక్కలు అరుస్తూ ఉన్నాయి. చుట్టూ చెట్లు చాలా భయంకరంగా కనబడుతూ ఉన్నాయి. కానీ సూరయ్య వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ తలుచుకొని నవ్వుతాడు. ఏంది, రోడ్డు పొడిపోతే దయ్యం ఉంటుందంట, ఏంది పూర్త పిరికొల్లా ఉన్నారు వీళ్ళు, ఒకవేళ దయ్యమే వస్తే దాని ఆట నేను కట్టిస్తానులే అని నవ్వుకుంటూ ఎద్దుల బండిలో కూర్చొని పోతూ ఉంటాడు. ఆ మంట దగ్గర కూర్చున్నటువంటి ఆ పెద్ద మనుషులు అప్పుడే ఇలా అనుకుంటారు, పాపం గా పోరగాడు పోతున్నాడు కానీ పైలంగా పోతే బాగుండు, జరగడం ఏదైనా జరిగితే మనమే తెలిసి కూడా అడ్డగించలేకపోయినాం అనుకుంటాం, అంత మంచి జరగాలని ఇంకా వాళ్ళు మంటకాడ మాట్లాడుకుంటూ ఉంటారు. సూరయ్య ఇంకా బండిపైన 5 కిలోమీటర్లు చేరుకోగానే ఒక దట్టమైన అడవి ప్రాంతం వస్తుంది. ఆ ప్రాంతం అంతా మట్టి రోడ్డుతో చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఎటు చూసిన చిక్కటి చీకటి, పక్కన చెట్లను చూస్తే మింగేసేంత విధంగా చాలా భయంకరంగా కనబడుతూ ఉంటాయి. సూరయ్యకు అదంతా పెద్దగా పట్టింపుగా ఉండదు, ఎందుకంటే అలాంటి విషయాలు ఎప్పుడు అతను పట్టించుకోడు. ముందు ప్రయాణం ఒక్కటే అనుకుంటాడు. ముందు చూపుతో ఎడ్లను అల్లిస్తూ అలాగే బండిలో కూర్చొని చుట్టా వెలిగించుకుంటూ తాగుతూ వెళ్తూ ఉన్నాడు. ఆ రోజు వాళ్ళ చెల్లెలతో మాట్లాడిన మాటలు, ధాన్యం అమ్ముకోగా వచ్చిన డబ్బులని ఇంటి ఖర్చుల కోసం ఎలా ఖర్చు పెట్టాలో అనుకుంటూ ఆలోచించుకుంటూ బండిలో కూర్చొని సంతోషంగా వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తున్న సూరయ్యకు దూరంగా మరొకసారి నక్కల అరుపులు బిగ్గరగా వినబడతాయి. అవి చాలా అంటే చాలా భయంకరంగా ఏడుస్తూ ఉంటాయి. సూరయ్య ఒక్కసారికి ఇలా అనుకుంటాడు, ఏంది ఇవి యాలగని యాలలా అరుస్తూ ఉంటాయి, ఈ నక్కలకి ఎలాంటి పనిబాట ఉండవేమో, మనుషులా ఉడితే తెలుస్తుంది బాధలేంటో అని ఏవేవో అనుకుంటూ బండిలో ఒంటరిగా వెళ్తూ ఉన్నాడు. ఎట్టు చూసినా గోరంతా కూడా వెలుగు లేదు. సూరయ్యకు మాత్రం ఎలాంటి భయం లేదు, కానీ ధైర్యంగానే బండిలో కూర్చొని వెళ్తూ ఉన్నాడు.
దూరంగా నక్కల అరుపులు, పైగా అడవి ప్రాంతం. భయమంటూ తెలియని వ్యక్తి బండిలో వెళ్తూ ఉన్నాడు. అప్పుడే దూరంగా ఎదురుగా రోడ్డుపైన ఎవరో ఒక మహిళ నిలబడి ఉంటుంది. అలా సూరయ్య బండి వస్తూ ఉంటే తన చెయ్యి అడ్డం పెట్టి ఊపుతూ ఉంది. సూరయ్యకి ఏం అర్థం కాదు. కొద్దిగా దగ్గరికి వెళ్ళి చూడగానే ఆమె ఒక మహిళ. వయసు దాదాపుగా ఒక 40 సంవత్సరాలు ఉంటాయి. ఆమె తలలో పువ్వులు పెట్టుకొని, ఎర్ర చీర కట్టుకొని, పెద్ద బొట్టుతోటి నడుముకు కొంగుని చెక్కుకొని నిలబడి చెయ్యి ఊపుతూ ఉంది. సూరయ్యకు మొదటగా ఏం అర్థం కాదు. ఒక్కసారిగా బండి ఆపుతాడు. ఆమె సూరయ్య దగ్గరికి వచ్చి, అయ్యా అయ్యా, కాస్త నన్ను ముందు వచ్చి గూడెంలో దింపుతావా అని అడుగుతుంది. దానికి సూరయ్య ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటాడు. నిన్నే అయ్యా, కాస్త నన్ను బండి ఎక్కించుకోవా, గూడెంలో దింపి నీకు పుణ్యం కట్టుకో అని అంటుంది. దానికి సూరయ్య అప్పుడు, గదంతా ఓనమ్మా, గింత చీకట్లా గీ అడవి దారిలో ఒంటరిగా ఎట్లా పోతున్నావు నువ్వు? తోడుగా ఎవరు లేరా? ఏడికి పోయినవేంది అని అడుగుతాడు. గప్పుడు ఆమె ఇంకా, గట్ల కాదయ్యా, గీ పక్క గూడెనా మా అక్క ఉంటుంది. మా అక్కని కలిసి వచ్చేసరికి చాలా సమయమైంది. గట్లని చీకటి పడింది. నడుచుకుంటూ వెళ్ళడం నాకు అలవాటే, కానీ బాగా చీకటి పడిందయ్యా, జర నీకు పుణ్యం ఉంటుంది, బండిలో ఎక్కించుకో అని మరొకసారి వేడుకుంటుంది. ఆమెను చూసి జాలిపడిన సూరయ్య, సరే అమ్మా, వచ్చి వెనకాల కూర్చో, అయినా ఈ మధ్యలో గూడెమేడుంది అని అడుగుతాడు. ఎందుకయ్యా గట్లా అంటున్నావు? సరిగా ఇంకా 5 కిలోమీటర్లు పోతే ఒక పిల్ల బాట ఉంటుంది. ఆ బాట పోటీ పోతే మా గూడెం వస్తుంది. అక్కడికి ఎవరు సాధారణంగా రారు. ఈ అడవి ప్రాంతాల్లో తిరిగిన వాళ్ళకే అవి తెలుసు అని ఏదేదో చెప్తుంది. సరే అని, సరే అదంతెందుకని బండి ఎక్కంటాడు. ఆ అమ్మాయి వచ్చి వెనకాల బండి ఎక్కుతుంది. బండి ఎక్కి బండిపైన కూర్చొని, సరే ఇంక పోనీ అయ్యా అని అనగానే సూరయ్య బండి నల్లిస్తాడు. ఎడ్లు జోరుదారుగా వెళ్తూ ఉంటాయి. కానీ మొదటిగా బండిని ఆపినప్పుడు ఎడ్లు కాస్త కాలు దువ్వుతాయి. ఆమె వైపు విచిత్రంగా చూసి అరుస్తాయి. కానీ ఆమె చాలా బలిష్టంగా ఒక 6 అడుగుల ఎత్తులో మొహమంతా మెరుస్తూ ఉన్నట్టుగా కనబడింది. సూరయ్య ఇదంతా పట్టించుకోడు. ఆమెను బండి ఎక్కుమన్న తర్వాత ఎక్కించుకొని ముందుకు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దారంతా చిమ్మ చీకటి. అప్పుడే ఆమె, మీరెక్కడికి వెళ్ళి వస్తున్నారని అడుగుతుంది. ఏం లేదమ్మా, నిన్న అన్నంగా పోయినా మా చెల్లెల్ని కలిసి వచ్చేసరికి గీయాలయ్యింది. గట్లానిగా ఊర్లో వస్తుంటే ఎవరో పెద్ద మనుషులు ఆపి, గీ దారిన పోకు దయ్యం తిరుగుతుంది అని అన్నారు. గట్లా ఇంకా చీకటైందని అనగానే అమ్మాయి నవ్వుతూ, దయ్యాలా? మీకు చెప్పిన వాళ్ళు చాలా పిచ్చోళ్ళ ఉన్నారే. దయ్యాలు ఎట్టంటే అటు కనబడతాయా ఏంది? అయినా మీకు దయ్యాలంటే భయమా అని అడుగుతుంది. గదేంది గట్లా అంటావు? నాకు దయ్యాలంటే భయం ఉండవు. అవి నా ముందుకు వచ్చినా కూడా నేను భయపడను అని ఆమెతో అంటూ ఉంటాడు. అవునా, నువ్వు నిజంగా దయ్యాలకు భయపడవా అని ఆమె కాస్త నవ్వుతూ అంటుంది. అవునమ్మాయి, నాకు అసలు భయమే ఉండదు. గట్లా భయపడటోనైతే గీదార్లో ఎందుకు వస్తా? నాకు అస్సలే భయం ఉండదు. గదంతా పోని కానీ నీకు మాత్రం భయం ఉండదా అని అడుగుతాడు. దానికి ఆమె నవ్వుతూ, నేనే ఒక పెద్ద దయ్యాని, నన్ను చూసి దయ్యాలు భయపడతాయా అని నవ్వుతూ ఉంది. బాగానే పరీక్షకారాలు ఆడుతున్నావు కానీ నిజం చెప్పు, నీకు దయ్యాలంటే భయమా అని అంటాడు. దానికి, ఎన్నిసార్లు చెప్పాలయ్యా, నేనే ఒక పెద్ద దయ్యాని అని నవ్వుతూ ఉంది. అడిగిదానికి సూటిగా సమాధానం చెప్పు, భయపడతావా లేదా అని అనగానే అప్పుడు ఆ అమ్మాయి, ఎందుకు భయమయ్యా, ఆడవాళ్ళే దయ్యాలు కదా, మాకు భయాలు ఎందుకుంటాయి అని అనగానే అప్పుడు మనసులో సూరయ్య, నిజమేలే, మంచిగా ఒప్పుకున్నావు, మీరు ఎప్పటికైనా దయ్యాలే అని నవ్వుకుంటాడు. అవునవును, మేము దయ్యాలమేలే అబ్బా అని ఆ అమ్మాయి అంటుంది. ఇదేంది, నేను మనసులో అనుకున్న విషయం దానికిట తెలిసింది అనుకొని దీంతో జాగ్రత్తగా ఉండాలనుకొని ఇంకా మెల్లగా ఎడ్ల బండి నల్లిస్తూ ఉంటాడు. ఎడ్లు కాస్త స్లోగా వెళ్తూ ఉంటాయి. మాటలు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళగానే ఒక పెద్ద మర్రి చెట్టు వస్తుంది. ఆ మర్రి చెట్టు అడుగుకాడుకు వెళ్ళేసరికి బండి ఎందుకో ఆగిపోతుంది. సూరయ్య ఎడ్లని గట్టిగా కొడతాడు. బండి ముందుకు వెళ్ళదు. ఇదేంది, ఇప్పటిదాకా మంచినే వచ్చినాయి, గీడుకొచ్చి ఎడ్లు ఆగుతున్నాయి ఏందబ్బా అని అనుకుంటాడు. ఎడ్లు దేనో చూసి రోడ్డుకి ఎదురుగా అట్లాగే ఆగిపోయినట్టుగా ఆగుతాయి. సూరయ్యకు అర్థం కావు. ఒక్కసారిగా పెద్దగా కొడతాడు ఎడ్లని. కొట్టేసరికి అవి ఒక్కసారిగా ముందుకు వెళ్తాయి. అలా వెళ్ళేసరికి ఇదేందబ్బా గిట్ల చేస్తున్నాయి అనుకుంటూ సైలెంట్గా ఉంటాడు. అప్పుడు వెనకాల ఉన్న ఆ అమ్మాయి, ఏదైనా దయ్యం గిడ ఆపుతుందేమయ్యా బండిని అని అంటుంది. ఊకా అమ్మ, నువ్వేం మాట్లాడతావు, దయ్యాలు లేవు గియ్యాలు లేవు,
నువ్వెందుకు అట్లా చెప్తున్నావు? నాకు గట్లా భయపడటోనైతే గీ దారిలో వచ్చావానే కాదు, మాటికి ముందు ఏమన్నా అంటే దయ్యం దయ్యం అంటున్నావు. ఎందుకు నీకు దయ్యాలంటే అంత ఇష్టమా అని అంటాడు. లేదయ్యా, దయ్యాలమే మేమంటే మళ్ళీ దయ్యం నీకు ఇష్టమని అంటావేంది? నువ్వు బండిని పోనివు అని ఆమె ఒక రకంగా అంటుంది. నీతో నాకు వచ్చిన గొడవ ఏందని ఇంకా బండిని అల్లిస్తూనే ఉంటాడు. సరిగా మరిచెట్టును దాటుకొని ఒక పెద్ద వాగు దాటుకోవాల్సిన సమయం వస్తుంది. ఆ వాగు చాలా పెద్దది. వాటర్ అయితే ఏమి ఉండవు, కానీ అంతా ఎండిపోయి కట్టెలతోటి చాలా భయంకరంగా ఉంటుంది. ఎడ్లు నిదానంగా ఆ వాగులోకి దిగుతూ ఉన్నాయి. అలా ఆ వాగులోకి దిగి ఆ వాగులో ఎడ్లు వెళ్తూ ఉండగా వెనకాల బండిపైన ఎవరో మూలుగుతూ ఉన్నట్టుగా సూరయ్యకు వినపడుతుంది. సూరయ్య ఇప్పటిదాకా లేని శబ్దం ఇప్పుడు వస్తుందేంటబ్బా అని వెనకకు తిరిగి చూస్తాడు. ఆమె ఒక రకంగా కూర్చొని కాలు కిందికి వేసి ఊపుతూ ఉంది. తన మొహం సరిగా కనబడదు, సిగలన్నీ విరపోసుకొని ఉంటుంది. ఆ వాగులో నుంచి బండి దాటేంత వరకు ఆ మూలుగుడు శబ్దాలు చాలా భయంకరంగా వినబడతాయి. సరిగా వాగు దాటేలోపు వెనకాల ఉన్నట్టుండి ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంది. బండిలో సకలముకలం పెట్టుకొని సిగలని విరబోసుకొని భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఒక్కసారిగా సూరయ్య వెనుకకు మళ్ళీ, ఏమైందమ్మా గట్లేడుస్తున్నావు? ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, ఎందుకు సడన్గా గట్లేడుస్తున్నావు? ఏమైంది నీకు అని అంటాడు సూరయ్య. దానికి ఆ అమ్మాయి ఏమీ సమాధానం చెప్పదు. బండి వాగులోనే వెళ్తూ ఉంది. అప్పుడే వెనుక నుంచి అమ్మాయి ఏమైందని మళ్ళీ మళ్ళీ సూరయ్య అడుగుతూ ఉంటే తల కిందికి వంచి ఏడుస్తూ, గీ వాగులా నా మొగుడు చచ్చిపోయాడు. వాడు నా కోసమే ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. నేను అతని కోసమే రోజు వస్తాను. ఇప్పటి వరకు నాకు కనబడతలేడు అని ఏడుస్తూ ఉంది. సూరయ్యకు అప్పటి వరకు భయమే వేయదు, కానీ తను అలా మాట్లాడేసరికి లోపల చిన్నగా భయం వేస్తూ ఉంది. ఏంది, ఏం మాట్లాడుతున్నావు? మీ ఆయన చనిపోవడం ఏంది? ఆయన ఈటికి రావడం ఏంది? నువ్వు తన కోసం ఎదురు చూడడం ఏందమ్మా? ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవునురా, నేను నా మొగుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని తల పైకి ఎత్తుతుంది. తన రూపం అప్పుడు చాలా భయంకరంగా కనబడుతూ ఉంది. సూరయ్య ఒక్కసారిగా తన రూపాన్ని చూసి గట్టిగా కేక పెడతాడు. ఎడ్లు కూడా గట్టిగా అరుస్తూ ముందుకు పరిగెడతాయి. తను ఒక భయంకరమైన పిశాచి. కనుగుడ్లు బయటికి వచ్చి నాలుకంత పెద్దగా చాపి మొహమంత తెల్లగా భయంకరంగా ఉంటుంది. సూరయ్యతో, ఇక్కడే నా మూడు చచ్చిపోయాడు, వాని కోసమే వచ్చా అని అంటూ ఉంది. చూస్తూ ఉండగానే సూరయ్యని తన భర్త అనుకొని, నువ్వే నా మొగునివి, నువ్వు నాతో పాటే రా, ఇద్దరం కలిసి వెళ్దాం, బండి వెనుకకు మలుపు అని అంటుంది. సూరయ్యకు ఏమీ తోయదు. భయమంటూ తెలియని వ్యక్తి అప్పటి నుంచి గజగజ వణుకుతూ ఉంటాడు. తను చాలా అంటే చాలా వికారంగా కనబడుతూ ఉంది. అరవలేకపోతాడు, మాట్లాడలేకపోతాడు. కానీ బయటికి మాత్రం ధైర్యాన్ని నటిస్తూ, యువతివి నువ్వు, నా బండిలోకి ఎక్కి ఇలా మారిపోయావేంటి? నీకు నా బండి దొరికిందా? దిగిపో ఫస్ట్ అని అంటాడు. ఎక్కడికి రా దిగేది? నీ బండి ఎక్కింది నీ వెనకాలే రావడానికే, కానీ దిగి వెళ్ళడానికి కాదు. నువ్వు నా భర్తవి, నువ్వు నాతోనే రా అని సూరయ్య వైపు చూసి భయంకరంగా అరుస్తూ ఉంది. అది మెల్లగా పాకుతూ సూరయ్య ముందు భాగాన కూర్చుంటాడు. అక్కడి వరకు రెండు చేతులు కింద వంపి మెల్లగా పాకుతూ వస్తూ ఉంది. సూరయ్యకు భయం మొదలయ్యింది. దగ్గరికి రాకు, వెళ్ళు, దండం పెడతా అని అంటాడు. కానీ అది విచిత్రంగా నవ్వుతూ ఉంది. ఆ దారిలో సూరయ్య, దయ్యం బండి తప్ప ఎవరు లేరు. సహాయం చేయడానికి ఎలాంటి నాదుడు కూడా లేడు. ఆ పెద్ద మనుషులు చెప్పినప్పుడు తప్పు చేశానా అని అప్పుడు అనుకుంటాడు. ఒళ్ళంతా చెమటలు పడతాయి. కానీ దయ్యం నుంచి ఎలా తప్పించుకోవాలో సూరయ్యకు బాగా తెలుసు. అది సూరయ్య దగ్గరికి వచ్చి తన చెయ్యిని గట్టిగా పట్టుకుంటుంది. బండిపై నుంచి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ సూరయ్య ఎద్దు పగ్గాలు గట్టిగా పట్టుకొని ఎడ్లను అల్లిస్తూనే ఉన్నాడు. ఇంకా బండి వాగు దాటుకొని రోడ్డుకెక్కింది. సూరయ్య ధైర్యం చేసుకొని తను చెయ్యి పట్టుకున్నప్పటికీ కూడా ఒళ్ళంతా షవరింగ్ అవుతున్నా కూడా ఎలాగైనా దీని నుంచి తప్పించుకోవాలని ఉద్దేశం పెట్టుకొని కడుపులో భయాన్ని దాచుకొని దాని మొహాన్ని చూస్తూ భయపడుతూనే ఒక్కసారిగా వెనుకటికి వాళ్ళ తాత వాళ్ళు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఎప్పుడైనా సరే అర్ధరాత్రి కానీ మిట్ట మధ్యాహ్నం కానీ ఎడ్ల బండి పైన ఒంటరిగా వచ్చినప్పుడు దయ్యాలు ఆవహిస్తాయి, మనుషులకు ఎదురవుతాయి. అప్పుడు ఆ దయ్యాల నుంచి తప్పించుకోవాలంటే బూతులు మాట్లాడాలి. గలీజ్ మాటలు తిడితేనే అవి మన దగ్గరికి రాకుండా వెళ్ళిపోతాయి.
అని వాళ్ళ తాత ముత్తాతలు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. అప్పుడే సూరయ్యకు అప్పటి వరకు ఒక బూతు మాట కూడా రాదు. కానీ ఆ సమయాన బతకాలంటే గలీజ్గా మాట్లాడాలి. అప్పుడు ఇంకా ఆ దయ్యాన్ని గలీజ్ మాటలు తిడుతూ ఉన్నాడు. అలా తిడుతూ ఉన్నప్పుడు అది భయంకరంగా ములుగుతూ, ఆపరా, ఎందుకు తిడుతున్నావు, ఆపు అని అంటూనే ఉంది. కానీ సూరయ్య మాటలు ఆపకుండా తిడుతూనే ఉన్నాడు. ఆ మాటలకు తాళలేక ఆ దయ్యం వెనకకి జరుగుతూ ఉంది. అలా జరుగుతూ మొత్తానికి బండిపై నుంచి కిందకు దూకుతూ ఉంది. ఏరా, నన్ను అంతగానం తిడుతున్నావా? నువ్వు మాటలు ఆపిన మరుక్షణమే నీ నాలుక చీరేస్తా అని వెనకాలనే వస్తూ ఉంది. సూరయ్య మాత్రం ఎక్కడ కూడా గొంతు ఆపకుండానే తిడుతూ ఉన్నాడు. ఎడ్లను గట్టిగా అల్లిస్తూ ఉన్నాడు. అలా అల్లిస్తూ ఒక 2 కిలోమీటర్లు చేరుకోగా ఒక వేప చెట్టు కింద ఒక పోచమ్మ గుడి కనబడుతూ ఉంది. సూరయ్య ఏమాత్రం ఆలోచన చేయకుండా ఎడ్లను గట్టిగా అల్లిస్తూ ఆ బండిని స్పీడ్గా ఆ గుడి ముందుకు తీసుకొని వెళ్ళి ఆపుతాడు. ఆ దయ్యం అక్కడి వారికి వచ్చి ఆగుతుంది. సూరయ్య బతికితేరా దేవుడా అనుకొని బండిలో నుంచి కిందకు దూకి ఆ పోచమ్మ తల్లి గుడి ముందుకు వెళ్ళి కూర్చుంటాడు. ఆ దయ్యం బండికి దూరంగా నిలబడి సూరయ్య కోసం ఎదురు చూస్తూ ఉంది. కానీ అది వెళ్ళేంత వరకు వెళ్ళకూడదని ఒక ఉద్దేశంతో అక్కడే కూర్చొని భయపడుతూ ఉన్నాడు. ఆ దయ్యం ఎంత చేసినప్పటికీ కూడా వెళ్ళలేదు. సూరయ్య అక్కడి నుంచి వెళ్ళేంత వరకు వెళ్ళను అన్నట్టుగా బండి వెనకాలే కూర్చొని ఉంది. అలా కాసేపు కూర్చున్నప్పటికీ ఆ దయ్యం కదలకపోవడంతో సూరయ్యకు చాలా భయం వేస్తుంది. ఏదైతుంది, ఈ తల్లి రక్షణ నాకున్నంత వరకు నాకు ఏమీ కాదని అక్కడే ఉన్న కాస్త కుంకుమ బొట్టు తన శరీరానికి, తన నుదుటికి పూసుకుంటాడు. ఆ కుంకుమ బొట్టు తెచ్చి ఎడ్లపైన కూడా పోస్తాడు. అలా బండిపైన చల్లగానే ఆ దయ్యం మళ్ళీ ఎగిరి అంత దూరాన పడుతుంది. సూరయ్య బండి ఎక్కుతాడు. ఇంకా బండిని స్పీడ్గా అల్లిస్తాడు. ఆ దయ్యం వెనకాల పడ్డా కూడా బండిని ముట్టుకోలేకపోతుంది. సూరయ్య తల్లి దీవెనతోటి మొత్తానికి ఆ అర్ధరాత్రిలోనే ఇంటికి చేరుకుంటాడు. తర్వాత జరిగిందంత భార్యకి చెప్పి చాలా భయపడతాడు. మరొకసారి అలాంటి ప్రయత్నం ఎప్పుడు చేయలేడు. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మరొక స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.